దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరొకరు మాట్లాడిన ఎన్నికలు సజావుగా సాగాయి. ఎన్నికల దగ్గర ఎక్కడ కూడా దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు కానీ ఒత్తిడి కానీ రైతుల మీద లేదు. అన్ని బహిర్గతంగానే జరిగాయి. ప్రతి నీటి సంఘం ఎన్నిక ఆ గ్రామాల పంచాయతీల్లోనూ ఆ గ్రామాల హై స్కూళ్ళల్లో బిల్డింగుల్లో ఎక్కడ మంచి వస్తుందో అక్కడనే పెట్టారు తప్ప ప్రభుత్వ భవనాల్లో మరి ఎక్కడా కూడా వేరుగా ఏదో మేము ఇళ్లలో కూర్చొని లిస్టులు రాసినటువంటి దాఖలాలు లేవు. పైపెచ్చు ఇవాళ ఈ పాల్గొన్నటువంటి ఓటర్లు అందరూ కొత్తగా ఓటర్ లిస్టు చేర్చింది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఓటర్ లిస్ట్ అయితే ఉన్నదో అదే ఓటర్ లిస్టుతో ఎన్నికలు జరిగాయి. ఒత్తిడి చేసి ఉండి రైతులు ఎక్కువగా పేర్లు చేర్చుకొని ఉంటే ఇప్పుడు లిస్టులు మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటిది ఏమీ ఒక్క రైతు కూడా ఒక్క పేరు కూడా చేరలేదు. ఒక దగ్గర చిన్న తేడా వచ్చి అందుకనే అక్కడక్కడ ఒక్కొక్క టెరిటోరియల్ కాన్సెంట్ టీసీ సభ్యుడు ఎంపిక కాకపోవడానికి రైతులందరూ కూర్చొని ఈ 6 మంది ఉంటారని అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక ఓటర్ లిస్ట్ లో అనుకున్నటువంటి వ్యక్తి పేరు లేదు. రాయాలంటే మేము రాసుకోవచ్చు కదా. ఆడ ఎవరు మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు లేరు, వద్దని చెప్పిన వాళ్ళు లేరు. అవే ఇవాళ ఖాళీ ఉంది. నా నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రిగా నేనుంటే మంత్రిగా ఉన్నటువంటి నా నియోజకవర్గంలోనే 19 టీసీలు ఖాళీ ఉంది. ఎందుకున్నాయి? నేను పేర్లు రాసి మా ఇంజనీర్లను మా అధికారులను రాసి ఇచ్చేయమంటే ఇస్తారు కదా, కానీ ఆ పని చేయలేదు. ఒరిజినల్ ఓటర్ లిస్టు కలెక్టర్ గారి నిర్ధారణతో కలెక్టర్ గారి స్టాంపు మీద ఏ ఓటర్ లిస్ట్ అయితే వచ్చిందో ఆ ఓటర్ లిస్టు ప్రకారమే ఎన్నిక జరిగింది. ఈ ఓటర్ లిస్ట్ ఇవాళ వచ్చింది కాదు, రైతులది. అనాదిగా గ్రామాల్లో రైతులు వాడు. నేను అధికారంలో ఉన్నా, గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నా, ఇంకొక ఆయన అధికారంలో ఉన్నా రైతులు ఎక్కడ మారలేదు. ఊర్లలో గ్రామాల్లో రైతులు వాళ్లే, వాళ్ళ సంఘాల్లో వాళ్లే సభ్యులుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ సంఘాల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసి రైతుల మీద మేము ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి మా అధికారుల్ని ఎన్నిక జరపనీయకుండా చేస్తే మమ్మల్ని తప్పుపట్టాలి. మరి ఆ పరిస్థితి లేదు. మరి ఇదే మాట నేను అడిగితే గోవర్ధన్ రెడ్డిని 2019 తర్వాత నువ్వు అసలు ఎన్నికలే పెట్టలేదు, సాగునీటి సంఘాలు ఎన్నికలే జరపలా, నువ్వు ఏమి భయపడ్డావా? ఆ రోజు ఆ సంఘాల్లో ఉన్న రైతులందరూ తెలుగుదేశం వాళ్ళు ఎన్నికలు పెడితే ఈ సంఘాలు ఒక్కటి కూడా మాకు రావు, కాబట్టి నేను ఎన్నికే పెట్టనని చెప్పి నిర్ణయం తీసుకున్నారా మీరు? ఆనాడు మీ ముఖ్యమంత్రి మీరు చేసిన కార్యక్రమం అదేనా? రైతులు ఒక సంఘంగా ఏర్పడి సాగునీటి వ్యవస్థని ప్రక్షాళన చేసుకుని సక్రమంగా నీటిపారుదల వ్యవస్థని వాళ్ళు చేసుకోవడానికి ముందుకొస్తే ఆ ఎన్నికలు మీరు పెట్టలా. రైతులతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం మీకు లేదు, మీ పార్టీకి లేదు. కాబట్టి మీరు 5 సంవత్సరాలు సాగునీటి ఎన్నికలకి తిలోదకాలు ఇచ్చారు. ఆనాడు ఉన్నటువంటి రైతులే ఈనాడు కూడా. ఒక్క రైతు పేరు ఎక్కడా మార్చలేదు, పెంచలేదు. మరి మీకు ఎందుకు భయం? ఆనాడు మీరు అన్నారు కదా 151 సీట్లు వచ్చాయని, ఒక్క పార్టీకే వచ్చాయని. మరి మీరు ఎందుకు ఎన్నికలు పెట్టుకోలేకపోయారు రైతులతో? రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ప్రాజెక్టులు చేయాలని కోరిక లేదు. పోలవరం ప్రాజెక్టు బాగా జరుగుతున్న దాన్ని నిర్వీర్యం చేశారు. మేము తీసుకొచ్చి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు బ్యారేజీలు 10% ఉంటే 5% ప్రారంభించి పేర్లు వేసుకొని దాన్ని ప్రారంభించేసిపోయారు నెల్లూరులోనే. కనీసం మీకు విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి. నెల్లూరు బ్యారేజ్ ఎవరు తెచ్చారు అన్నాడు? ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి శ్రమపడి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 120 సంవత్సరాలు అయిపోయిన బ్యారేజ్ ఏ రోజైనా ప్రమాదం జరగద్ది, నెల్లూరు డెల్టా నష్టపోద్ది అని చెప్పి నాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బ్యారేజ్ మంజూరు చేయించారు. అలాగే
సంగం బ్యారేజ్, అది కూడా అలాగే జరిగింది. ఆ బ్యారేజీలు 70-80% అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 90% మేము పూర్తి చేసి అక్కడ పెడితే మీరు 5% పూర్తి చేయలేక పేర్లు రాసుకోవడానికి టెంకాయలు కొట్టిపోయారు. ఇది మీ వ్యవహారం. పోలవరం సర్వనాశనం చేశారు. సోమశిల ప్రాజెక్టు మీ పాపమే కదా, ఇవాళ మేము మోస్తున్నాం. సోమశిల ప్రాజెక్టు ఎవరి పాపం? మీ వైసీపీ పాపమే, మీ జగన్మోహన్ రెడ్డి పాపమే మేము మోస్తున్నాం. ఈ గోవర్ధన్ రెడ్డి పాపమే నేను మోస్తున్నా ఇవాళ. కాదా చెప్పండి? సోమశిల ప్రాజెక్టు ఎందుకు దెబ్బతిన్నది? గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? అక్కడ ఉన్న సోమేశ్వర ఆలయం ఎందుకు కొట్టుకుపోయింది? మీరేం చేశారు? పైనున్న అన్నమయ్య ప్రాజెక్టుకి 7 కోట్ల రూపాయలు ఇచ్చి గేట్లు ఓపెన్ చేయడానికి గ్రీసుకు కావాలని అడిగితే మీరు 7 రూపాయలు ఇవ్వాల. కడప జిల్లా, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిది కడప జిల్లా. అన్నమయ్య ప్రాజెక్టు తీరా కొట్టుకుపోయిన తర్వాత కనీసం చూడని పోలే మీరు. మీకు ఇంకా విజ్ఞత ఎక్కడుంది రైతుల గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడటానికి? మేము వచ్చాము అధికారంలోకి. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కోరితే 3 మాసాల్లోనే ప్రత్యేక పరిశీలన కింద అక్కడికి వచ్చాడు, చూశాడు, పనులు చేయమని ఆదేశించాడు అధికారులకు, పనులు ప్రారంభించాడు. అదే పనులు కాదు, 10 సంవత్సరాల క్రితం మీరు నిలిపేసినటువంటి సోమశిల హై లెవెల్ కెనాల్ మా నియోజకవర్గంలో ఒక మండలానికి రైతుల భవిష్యత్తుకి త్రాగునీటి వ్యవస్థకి ఇచ్చేటువంటి హై లెవెల్ కెనాల్, దాన్ని మీరు నిలిపేశాడు. 1 రూపాయి ఇవ్వాలా మీరు? ఇవాళ మేము ముఖ్యమంత్రి గారితో సోమశిలకు వచ్చినప్పుడు చెప్తే స్వయంగా కాలువ పరిశీలన చేసి ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి 2 రిజర్వాయర్లు పనులు మొదలు పెట్టండి ఈ సీజన్ తర్వాత. పిఎన్పల్లి అంటే పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్, పొంగూరు రిజర్వాయర్ మొన్న రెవెన్యూ సదస్సు జరిపాను. పొంగూరు రిజర్వాయర్ ని పూర్తి చేయండి, అక్కడికే మీకు 2 టీఎంసీల నీళ్లు సప్లై వస్తుంది. మిగిలిన ఒక్కొక్క చెరువు పూర్తి చేసి రాబోయేటువంటి 1 సంవత్సరంన్నర లోపల హై లెవెల్ కెనాల్ కింద మరిపాడు మండలాన్ని నీళ్లు ఇవ్వండి అని చెప్పారు. పనులు మొదలయ్యాయి. ఇవాళ నిన్న వెళ్ళి చూసి వచ్చాం మేము. కనీసం మీరు ఏ రోజైనా పిఎన్పల్లికి వెళ్ళారా? పొంగూరుకి వెళ్ళారా? మీరు వెళ్ళరా? వెళ్లకుండా ఆ రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు చేసిన కార్యక్రమం ఏంటి? అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ని తీసుకుపోయి 6 లక్షల ఎకరాకి ఇచ్చేది మేము 10 లక్షలు ఇస్తామని తప్పుడు మాట చెప్పించారు. కేవలం ఓట్లు దండుకోవడానికి. మీ మాట నమ్మలే అప్పటికి ఆ ప్రాంత ప్రజలు. నమ్మలేదు కాబట్టి మమ్మల్ని కావాలని కోరుతున్నాను. 10 సంవత్సరాల క్రితం నేను ఆ నియోజకవర్గంలో పని మొదలుపెట్టి వెళ్తే ఇవాళకి ఆ పని అట్లాగే ఉంది. ఇవాళ మళ్ళీ చేస్తున్నాం. హై లెవెల్ కెనాల్ పనులు మొదలుపెట్టాం. సోమశిల ప్రాజెక్టు దెబ్బతింటే దానికి నిధులిచ్చి ఇవాళ గేట్లు సరిచేస్తున్నాం. 8.5 కోట్ల 9 కోట్ల రూపాయలు పెట్టి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి శృంగేరి పీఠాధిపతిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి తప్ప మీ ప్రభుత్వాల్లో సర్వనాశనం, భూస్థాపితం తప్ప మీరు ఒక్క కార్యక్రమం చేసినట్టు చెప్పండి. మళ్ళా మీకు ఎలా? నేను వేరే మాటలు మాట్లాడితే మీరు బాధపడతారు. మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం నాకు అడ్డం వస్తా ఉంది. మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా ఇరిగేషన్ మంత్రిని? కనీసం ఆలోచించండి. విజ్ఞప్తి ఆలోచి 5 సంవత్సరాలు మీరు మానేయండి. విమర్శలు మానేసి ఎక్కడైనా అవసరమైతే మీరు సహకరించడానికి పనిచేయండి. కాబట్టి మీకు విమర్శించే అర్హత కోల్పోయారు. మీరు విమర్శించడానికి వీలు కాదు. ఏదున్నా సరే మాతో సహకరించండి. ఈ జిల్లా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, మా ఇరిగేషన్ మంత్రి తీసుకున్నారు, మా ఇన్ఛార్జి మంత్రితో ఈ జిల్లా మిగిలిపోయిన ప్రాజెక్టులని పూర్తి చేయిస్తాము రాబోయే 5 ఏళ్లలో అని నేను ఈ సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.